ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. అవకాశాలు కల్పిస్తే ఆదివాసీలు అద్భుతాలు చేస్తారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. భారతదేశం ప్రపంచంలోనే జీడీపీలో ముందు ఉందంటే అందుకు కేంద్రంలోని బలమైన నాయకత్వమే కారణమని కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఏలూరు జిల్లా కలిదిండిలో పర్యటిస్తారు. వార్తల వివరాలు. అవకాశాలు కల్పిస్తే ఆదివాసీలు అద్భుతాలు చేసే అవకాశం ఉందని, అందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉదాహరణ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గిరిజన మహిళ రాష్ట్రపతిగా ఉన్న సమయంలో 50వ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం గర్వకారణం అని అన్నారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రకృతిని దేవతగా భావించి, అడవిని అమ్మగా ఆరాధించి, తమ సంస్కృతి సాంప్రదాయాల్ని శతాబ్దాలుగా కాపాడుకుంటూ వస్తున్న ఆదివాసీ సోదరి సోదరులకి మరొక్కసారి అభినందనలు. అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేయగల సామర్థ్యం ఆదివాసీలకు ఉంది. ఈరోజు మనం ఒక్కసారి ఆలోచిస్తే, ఒక సామాన్య ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము ఈరోజు మన రాష్ట్రపతి. ఇది మనందరికీ గర్వించదగ్గ విషయం. గిరిజన గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కార్యక్రమంలో పాల్గొన్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి చెప్పారు. గడిచిన 2 ఏళ్లలో రాష్ట్రంలోని గిరిజన గ్రామాల్లో 2,500 కోట్ల రూపాయలతో తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం అందించిందని గుమ్మడి సంధ్యారాణి వివరిస్తూ, ఏ కొండ కోణంలో హాస్పిటల్కి వెళ్లాలంటే కొద్దిన్న పరిస్థితుల్లో ఈ 2 సంవత్సరాలలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కలిపి గిరిజన గూడాల్లో, గిరిజన గ్రామాలలో, రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి గిరిజన తాండాల్లో కలిపి 2,500 కోట్లతో రోడ్లు సదుపాయాలు కల్పించారని మరొక్కసారి మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఈరోజు చూసుకున్నట్టయితే ఓ పక్క బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ, అలాగే ఫీడర్ అంబులెన్స్లు కానీ, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి వల్లే ఇవన్నీ కూడా మనం చూసాం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గిరిజన సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసీ సంస్కృతి అంటే ప్రకృతితో కలిసి జీవించే ఒక జీవన తత్వం, పరస్పర సహకారం, మంచితనం, మానవత్వ రూపాలు ఆదివాసీలు అంటూ ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించారు. ప్రజాప్రభుత్వం ఆదివాసీల సమగ్ర అభ్యున్నతితో పాటు వారి సంస్కృతి, హక్కులను పరిరక్షించడం మనందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జీడీపీ కలిగి ఉందంటే అందుకు కేంద్రంలో బలమైన నాయకత్వం కారణమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసే హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఆయన ఈరోజు గుంటూరులో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో కొన్ని విచ్ఛిన్నకర శక్తులు ఇబ్బందులు కలుగచేస్తున్నప్పటికీ ఎలాంటి సమస్య రాకుండా చూస్తున్న కేంద్ర నాయకత్వం మన భారతదేశం సొంతమని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గ పరిధిలోని 141 మంది లేస్ హస్తకళాకారులకు అధికారులు నిన్న ఉచితంగా కళ్లజోళ్లు అందజేశారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అధికారులు హస్తకళాకారులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి 141 మందికి కళ్లజోళ్లు అవసరమని గుర్తించారు. కళాకారులకు అందించే కళ్లజోళ్ల నాణ్యత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న ఉప ముఖ్యమంత్రి మంగళగిరి క్యాంప్ కార్యాలయంలో వాటిని స్వయంగా పరిశీలించిన అనంతరం కళాకారులకు పంపిణీ చేశారు. నాటక రంగంతో పాటు పద్య నాటకాలు, జానపద కళారూపాలకు పూర్వ వైభవం తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. విజయవాడలో నిన్న జరిగిన నాటక అకాడమీ నూతన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కళాకారుల ఆత్మగౌరవాన్ని కాపాడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రత్యేక కళాకారుల పింఛన్ను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 17న ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసన మండలి సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే అంశంపై ఉభయ సభల బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీఏసీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ఆయన మీ భూమి మీ హక్కు రాజముద్రతో రూపొందించిన పట్టాదారు పాసు పుస్తకాలను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శాశ్వతంగా భూ సమస్యల్ని పరిష్కారం చేసి ప్రజలకు భూమి హక్కు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని చెప్పారు. సచివాలయంలోనే భూమి రికార్డులకు సంబంధించిన వివరాలను సరిచేసుకునే అవకాశాన్ని కూడా స్వర్ణ వార్డు, స్వర్ణగ్రామ కార్యాలయాల్లో చేసుకోవచ్చని అన్నారు. డాక్టర్ ప్రియాంక కోలుకోవాలని అందరి తరపున ప్రార్థిస్తున్నానని రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. రాజమహేంద్రవరంలో ఇటీవల ప్రమాదానికి గురైన మెడికో ప్రియాంక త్వరగా కోలుకోవాలని కోరుతూ విద్యార్థులు నిన్న సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. దగ్గుపాటి పురంధేశ్వరి విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. విద్యార్థుల ఆవేదనను ప్రభుత్వాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని ఆమె హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకు అండగా నిలుస్తోందని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. నంద్యాలలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన నిన్న సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా మంజూరైన 18,74,000 రూపాయల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క నంద్యాల పట్టణంలోనే 507 మందికి 3,79,00,000 రూపాయలకు పైగా ఆర్థిక సాయాన్ని సీఎంఆర్ఎఫ్ ద్వారా అందించినట్లు వెల్లడించారు. శ్రీశైలం జలాశయం నుంచి జిల్లాకు వచ్చే నీటిని కేవలం తాగునీటి అవసరాలకే వినియోగిస్తామని నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి స్పష్టం చేశారు. ఆమె నిన్న కలెక్టరేట్లో నీటిపారుదల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ ప్రస్తుతం జలాశయాల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున సాగునీటికి నీరు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. రైతులు అందుబాటులో ఉన్న నీటిని దృష్టిలో ఉంచుకుని పంటల సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆమె సూచించారు. అధిక నీరు అవసరమయ్యే వరి పంటకు బదులు తక్కువ నీరు అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ వ్యవసాయ శాఖను ఆదేశించారు. వాతావరణం. నైరుతి బెంగాల్ తీరాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాగల 2 రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితిని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వివరిస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఈరోజు మరియు రేపు ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అవకాశాలు కల్పిస్తే ఆదివాసీలు అద్భుతాలు చేస్తారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జీడీపీలో ముందు ఉందంటే అందుకు కేంద్రంలోని బలమైన నాయకత్వమే కారణం అని కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఏలూరు జిల్లా కలిదిండిలో పర్యటిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.